నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. విశాఖలో ఫిబ్రవరి నెలలో 86 దొంగతనాలు చోటు చేసుకున్నాయని సిపి రవిశంకర్ అయ్యర్ తెలిపారు. 86 కేసులలో 49 కేసుల్ని ఛేదించామని, 1,42,051 రూపాయలు, 56 లక్షల రూపాయల విలువ చేసే 376 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామన్నారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. అనుకోకుండా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మన విశాఖపట్నం సిటీలో జరిగిన నేరాలు తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి 500 పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీలందరూ కూడా బాధ్యత టార్గెట్ చెప్పి వీ వాంట్ టు టేక్ అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నేరం జరిగిన తర్వాత వచ్చి మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది. క్రైమ్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడి ఇదంతా కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి we want to show and return all the mobile phones stolen. తర్వాత బంగారం అంతా కూడా డీసీపీ క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా, నిర్భయంగా, నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్, అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్. అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది ఒక ముఠాలాగా ఉంది. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్, తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ and we will take appropriate action and see to it that this menace is put to an end.